Let us read the scripture from our Holy Bibles, the book of Isaiah, chapter 64. వారు ఎందుకు పశ్చాత్తాపడుతున్నారు? 9వ వచనము 8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చీకటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయినా. యెహోవా అత్యధికంగా కోపపడము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనము. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. సో ఒక పశ్చాత్తాప ప్రార్థన. ప్రభు కూడా మంచి, అంటే దేవుని వాక్యంలో రాయబడ్డది కాదు, నేను అనుదినము కూడా కోపించే దేవుడను కాదు. అలా చేస్తే నరుని ఆత్మ క్షీణించుకో. నిజమే కదా, ఒక భర్త భార్యను అదే పనిగా ఇబ్బంది పెడితే చెప్పా పెట్టకుండా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు? అక్కడ క్షేమం లేదు, భద్రత లేదు. అలాగే దేవుడికి వారు ప్రార్థన చేస్తారు. సో మనం కూడా 16వ కీర్తనలో కీర్తనకారుడు ఏమని అంటాడు, ప్రార్థన చేస్తాడు, నీ యొద్దనే మాకు శరణు ప్రభు, ఎక్కడ లేదు. 16వ కీర్తనలో 2వ వచనము, నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను. సో ప్రభువు చేసినటువంటి ఆ కార్యం ఆయన మన కొరకు ఎంతగానో తను తాను సమర్పించుకొని, ఆ పత్రికలన్నింటిలో కూడా అపోజిట్ పౌలు మన కొరకు తాను చేసిన త్యాగాన్ని మనందరినీ ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొని పెట్టాడు. మనం ఎవరి అసలు తప్పిపోయిన గొర్రెలు, చిగటమన్ను, ఆయన కుమారి అని బైబిల్ తెలియజేస్తుంది, మనం చెప్పడం కాదు. కాబట్టి మరి ఒక చోట అంటాడు, నా యొక్క పాపాలన్నీ కూడా దుర్వాసన కలుగుతూ ఉన్నామని అంటాడు. కీర్తనల గ్రంథంలో భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఒక మంచి మాట మనం చదివి ప్రార్థన చేసుకుందాం. భక్తుడు కీర్తనకాడు అంటున్నాడు, నా పాపాలన్నీ నాకు ఎలా కనిపిస్తున్నావంటే 38వ కీర్తనలో 3వ వచనం, నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయి, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థ, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి, నేను మోయలేని బరువు పడి అవి నా మీద మోపబడి, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించున్నవి. శరీర రోగానికి మందు ఉంది, కానీ మానసిక రోగానికి ఎక్కడ మందు? కొంతమంది అన్నం తినమంటే నేను తొందరగా చచ్చిపోవాలని తినదు, నోరు పోసుకోరు. ఎందుకంటే నేను ఎవరితో సేవ చేయించుకోరు. అలాంటి పని కూడా నిజంగా దావీదు యొక్క మూర్ఖత 38వ కీర్తన అంటే దానికి తెలుస్తుంది. కాబట్టి మనం అలా కాకుండా సాఫ్ట్గా, ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు, క్రీస్తు మనం అన్ని విషయాల్లో ఎదుగుతాం. తరు వచ్చి ప్రభువును జ్ఞాపకం చేసుకుందాము, ఎందువరకు ఆయన చేశాడు. కొన్ని క్షణాలు మనం మౌనంగా ఉండి ప్రభువును వేడుకుందాం. మన హృదయం కఠినపరచబడుకున్నట్లు సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, హృదయము కఠినపరుచుకుని వాడు కీడులో పడును, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనే మాట. ఒక్కసారి మన ప్రభువును క్షమాపణ కోరుకొని ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం కృతజ్ఞత చెల్లించి పుచ్చుకుందాం. ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ప్రభు చెప్పిన మాట. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఆ శరీరం కొరకు, మనము రొట్టె కొరకు మనము ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తాం.